సిక్కోలులో పవన్ కళ్యాణ్ కు కొత్త చెల్లెలు దొరికింది. రక్త సంబంధం కాకపోయినా గుండెల నిండా అభిమానంతో అన్నగా ఆరాధిస్తోంది. ఆ చెల్లెలు పంపిన పుట్టినరోజు కానుకకు ఫిదా అయిన పవర్ స్టార్ ఈసారి విశాఖ వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తానంటూ ట్వీట్ చేశాడు జనసేనాని. ఇంతగా పవన్ కళ్యాణ్ ఆకర్షించిన ఆ బహుమతి ఏంటి? ఆ చెల్లెమ్మ ఎవరు? తమకు చేతులు లేకపోయినా చకచకా నోటితో బొమ్మలు గీస్తున్న ఈమె పేరు కొవ్వాడ స్వప్న. ఈమెది శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం నాయురాల వలస గ్రామం. 2007లో స్వప్న విద్యుత్ షాక్ కారణంగా తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో ఆమె 2 చేతులు కాలిపోయాయి. ఓ చెయ్యి మోచేయి కింద వరకు దెబ్బతినగా మరో చెయ్యి దాదాపు భుజం వరకు పాడైపోయింది. వైద్యులు సైతం ఆమె చేతులను సరిచేయడం కుదరదని తేల్చేశారు. అలాంటి సమయంలో తండ్రి లేకపోయినా స్వప్న తల్లి ధైర్యం కోల్పోకుండా ఆమెకు అండగా నిలిచింది. స్కూల్లో అందరిలాగా రాయలేకపోయినా స్వప్న అధైర్యపడలేదు. తల్లి ఇచ్చిన ప్రోత్సాహం, ఎలాగైనా తన వైకల్యాన్ని ఎదిరించాలన్న పట్టుదలతో అనేకసార్లు ప్రయత్నించింది. ఆ కొంచెం చేతులతో వీలు కానప్పుడు నోటితో రాయడం ప్రారంభించింది. స్వప్నకు డ్రాయింగ్ అంటే ఇష్టమని గుర్తించిన ఉపాధ్యాయులు ఆమెను ప్రోత్సహించారు. అటు కూలి పని చేస్తూ వచ్చిన డబ్బుతో స్వప్నను డిగ్రీ వరకు చదివించింది వాళ్ళమ్మ. ఈ హ్యాండ్స్ పోయాక ఇంటికి వచ్చాక మా అమ్మ ఎట్లా పెంచుతాం, చేతులు లేని పిల్ల, చెల్లికైతే చేతులున్నాయి నీకు లేవు, ఎట్లా మనం బ్రతకగలం అని అనేసి అన్నది. కొంతమంది ఎందుకులండి ఏదో మందో మాకు ఇచ్చేసి చంపేయండి అని కూడా అన్నారు. మా అమ్మ కన్న ప్రాణం కదా, తను తట్టుకోలేక అడుక్కోనైనా నేను ఇంటింటికి వెళ్ళి అడుక్కోనైనా తనని పోషిస్తాను అలా అనేసి ధైర్యంగా ఉండి ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేసి, అమ్మా నీకేం కాదు, నువ్వు కంపల్సరిగా ఉన్నత స్థాయికి వెళ్తావు, నువ్వు ఇట్లానే ధైర్యంగా ఉండు, నేనున్నంతకాలం నిన్ను పెంచుతాను, తరువాత ఆ దేవుడి చిత్తం అదే శాస్త్రం ఎప్పుడు పడుస్తారు కదా సార్, నారు పోసినోడు నీరు పోయిడా అని అంటారు. అట్లా నా మా అమ్మ ఎప్పుడు అదే చెప్తుంది. డ్రాయింగ్ పై తనకు ఉన్న ఆసక్తితో ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయి పోటీలో పాల్గొని అవార్డుతో పాటు సర్టిఫికెట్ కూడా సంపాదించింది. ఆ తర్వాత పెయింటింగ్స్ వేస్తూ వాటిని ఎవరైనా కొనుక్కుంటే వచ్చిన డబ్బుతో మళ్లీ మెటీరియల్ కొనుక్కొని బొమ్మలు గీయడం మొదలుపెట్టింది స్వప్న. అలా డిగ్రీ పూర్తి చేసిన స్వప్నకు కరోనా రూపంలో మరో కష్టం ఎదురైంది. కరోనా కాలంలో పూట గడవడమే కష్టమనుకుని తన టాలెంట్ ను బయట ప్రపంచానికి తెలియజేసేందుకు సోషల్ మీడియాను ప్లాట్ఫామ్ గా ఎంచుకుంది. టిక్ టాక్ లో డాన్సులతో పాటు తన పరిస్థితిని వివరిస్తూ ఆర్థికంగా సహాయం చేస్తే తన కాళ్లపై తాను నిలబడతానంటూ విజ్ఞప్తి చేసింది స్వప్న. టాలెంట్ కు కాదేది అడ్డు, మనోధైర్యం, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే. నా కాళ్ల మీద నేను నిలబడతా, తనలాంటోళ్లకు అండగా ఉంటారంటూ ఆమె చెప్పిన మాటలే ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాయి. చివరకు జనసేనాని వరకు చేరడంతో ఆయన ఈ చిట్టి చెల్లెలకు అండగా నిలుస్తానంటున్నారు. 2019లో డిగ్రీ పూర్తయ్యాక తాను ఎవరికీ భారం కాకూడదని నిర్ణయించుకుంది స్వప్న. తాను గాజుల షాప్ పెట్టుకుంటానంటూ టిక్ టాక్ లో స్వప్న పెట్టిన పోస్ట్ వేల మందికి చేరడంతో స్వప్న కళ సాకారానికి అడుగులు పడ్డాయి. అటు సందీప్ దంపతులు చేసిన వీడియో ద్వారా స్పందించిన వారంతా తలా ఓ చేయి వేసి 3 లక్షల వరకు అందించారు. దాంతోపాటు ఎక్కడెక్కడో ఉన్న జనసేన పార్టీ శ్రేణులందరూ చేసిన సహాయం ద్వారా ఓ 2 లక్షలు ఆమెకు సమకూరాయి. దీంతో 5 లక్షల రూపాయలతో ఉంగరాడమెట్టు జంక్షన్లో స్వప్న బ్యాంగిల్ షాప్ ఓపెన్ చేసింది. ఓవైపు బ్యాంగిల్ షాప్ నడుపుకుంటూనే మరోవైపు తన పెయింటింగ్ టాలెంట్ ను కొనసాగిస్తోంది స్వప్న. సామాజిక అంశాలను తెలియజేసేలా ఎన్నో బొమ్మలు గీసిన స్వప్న తాజాగా సెప్టెంబర్ 2న జనసేనాని పుట్టినరోజు సందర్భంగా ఆయన బొమ్మ గీసింది. అలా ఆ వీడియో వైరల్ గా మారి జనసేనానిని చేరింది. చేయి తిరిగిన మేటి కళాకారులకు దీటుగా తన చిత్రాన్ని అద్భుతంగా గీసిన స్వప్న టాలెంట్ కు జనసేనాని ఫిదా అయిపోయారు. స్వప్న వేసిన పెయింటింగ్ ను తన ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో పాటు ఆప్యాయంగా తల్లి నిన్ను విశాఖ వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తానంటూ ట్వీట్ చేశారు. తన కుమార్తెను మెచ్చుకుంటూ జనసేనానితో పాటు అందరూ అండగా నిలుస్తుండటంతో ఆమె తల్లి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. పవన్ కళ్యాణ్ అంతటి వ్యక్తి తమకు అండగా ఉంటామని చెప్పడం పట్ల ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది.